హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. శ్రావణ మాసం వస్తుంది కదా అని నేను అంతకంటే ముందే డస్టింగ్ వర్క్ స్టార్ట్ చేశాను. ఇల్లంతా డీప్ క్లీన్ చేయాలి అంటే 1 డేలో సరిపోదు కదా! అట్‌లీస్ట్ 1 వీక్ అయినా పడుతుంది. మనం పూజ రూమ్ డీప్ క్లీన్ చేసుకోవాలి. బెడ్‌రూమ్స్, కిచెను, హాలు ఇలా వన్ బై వన్ రూమ్ అంతా డీప్ క్లీన్ చేసుకోవాలి అంటే టైమ్ టేకింగ్ కాబట్టి నేనిప్పుడు స్టార్ట్ చేశాను. కనీసం 5-6 రోజులకైనా కంప్లీట్ చేసేయొచ్చు అని చెప్పి. సో, ఆ ప్రాసెస్‌లో నేను మార్నింగే డీప్ క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేశాను. హాల్ నుంచే మొదలుపెట్టానండి. ఫస్ట్ డస్టింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందనుకోండి. తర్వాత పూజ ఏ రోజైతే పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ ముందు రోజు ఇంట్లో పనులే సరిపోతాయి కాబట్టి ఇంట్లో డస్టింగ్ వర్క్ చేయడానికి అసలు సోర్స్ ఉండదు. టైం కూడా సరిపోదనమాట. అంత హడావిడిగా అయిపోతుంది. డస్టింగ్ అంతా కంప్లీట్ చేయకుండా పూజ చేసుకుంటే కూడా మనసుకు అంత మంచిగా అనిపించదు కదా! నేను తీసుకుందయితే సాటర్డే రోజు వ్లాగ్ అండి. టెడ్డీ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఆ పనులు స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ క్రాకరీ యూనిట్‌లో నేను సరుకులన్నీ పెట్టుకుంటాను. అలా మొత్తం కూడా సరుకులు బయట పెట్టేసి, దుమ్ముంటే తీసేసి, కాలిన్ వేసి నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. కొంచెం ఆరిన తర్వాత యాజ్ యూజువల్ సరుకులన్నీ సర్ది పెట్టుకున్నా అనమాట. ఎలాగో ఊడ్చేసి తడిబట్ట పెట్టాలి. ఈరోజు సాటర్డే రోజు కదా పూజ చేసుకోవాలి అన్నట్టుగా నేను ముందు ఆ వర్క్ పెట్టుకున్నాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి అంతే. ఉన్న ప్యాకెట్స్ అన్నీ ఏవైతే సరుకులు నిండుకున్నాయో బాటిల్స్‌లో నింపాను. పండగ కోసం దులుపులే కాకుండా నార్మల్‌గా కూడా ఇల్లంతా సర్దుకోవాలి కాబట్టి అలా సర్దుకొని ఇల్లు ఊడ్చేసి తడిబట్ట పెట్టి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానండి. ఈరోజు పూజా సామాగ్రి కూడా వాష్ చేద్దాము, చక్కగా తుడిచిపెట్టుకుందాము అని అలా వాష్ చేసి కొంచెం ఆరిన తర్వాత తుడిచేసి పసుపు బొట్లు పెట్టుకొని పూజ చక్కగా చేసుకుంటున్నాను. ముందు రోజు పూజ చేసుకున్నాను అనమాట. ఫ్రైడే కాబట్టి ఎక్కువ పూలు పెట్టేశాను. అండ్ అందుకే కొన్ని పూలైతే తెప్పించుకున్నాను అనమాట. ఇంటి దగ్గరలో అమ్ముతుంటారు కాబట్టి 2 ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నాను. ఇవి హాఫ్ కేజీ ఉంటాయి 2 ప్యాకెట్లు కూడా కలిపి. ఇలా పూలైతే తెప్పించుకున్నాను కదా! పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత వంట కంప్లీట్ చేశాను. సాటర్డే కాబట్టి టెడ్డీ హాఫ్ డేకి ఇంటికి వచ్చేస్తుంది. అలాగే ధనుష్ కూడా హాలిడే ఈరోజు. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేశాను. ఇలా మధ్యాహ్నం లంచ్ చేయొచ్చులే పనులు కంప్లీట్ చేసుకొని అనుకున్నాను. వన్ సైడ్ అయితే డస్టింగ్ వర్క్ చేసుకుంటూ వన్ సైడ్ ఇంట్లో పనులు కూడా చేస్తూ ఉన్నాను. ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ హెక్టిక్. అస్సలు టైం కూడా లేదనమాట. ఎందుకంటే వన్ సైడ్ ఇలా దులుపులు అలా ఉన్నాయి. వన్ సైడు కిచెన్లో వంట చేసుకోవడం, అలాగే బట్టలు బెడ్షీట్స్ అన్నీ కూడా బ్యాచ్లు వైజ్గా వేస్తూ ఉన్నాను. ఒక 7 బెడ్షీట్స్ ఏమో ఈరోజు వేసున్నాను. కొన్ని వేసి ఆరేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేస్తూ ఉన్నాను అనమాట. అలాగా ఆ పనులు కిచెన్లో వంట అన్నీ చేసుకుంటూ కూడా డస్టింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. డస్టింగ్ వర్క్ స్టార్ట్ చేసే ముందు కాఫీ తాగాను అనుకోండి, ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది కదా! అందుకే ఫస్ట్ కాఫీ కలుపుకుందామని కిచెన్లోకి వచ్చాను. తర్వాత డస్టింగ్ వర్క్ చేయొచ్చు అని ఈలోపు కాఫీ అయితే ఆరాంగా తాగుదాము అనుకున్నాను. ముందే డిసైడ్ అయ్యానులేండి, హాల్ మొత్తం కంప్లీట్ చేయాలి డస్టింగ్ వర్క్, ఎంత లేట్ అయినా పర్వాలేదని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాను. మధ్యలో వంట ఒక 1 అవర్ తీసుకున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి బట్టలు ఆరేయడం, ఆరిన బట్టలు తీసి ఫోల్డ్ చేయడం, అవి బెడ్రూమ్స్లో పెట్టేయడం అలా చేసుకుంటూ ఉన్నాను. 1 బై 1 అసలు కూర్చోకుండా చేసుకున్నాం అనుకోండి, టైం మనకి సేవ్ అవుతుంది. ఎలా అంటే బట్టలు మడత పెట్టకుండా వంట చేయకుండా ఉండి ఓన్లీ డస్టింగ్ వర్కే చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, డస్టింగ్ వర్క్ ఆ పార్ట్ నీట్ అయిపోతుందేమో కానీ మిగిలిన ఇంట్లో పనులు అలాగే పెండింగ్లో ఉంటాయి కదా. నెక్స్ట్ డేకి మళ్ళీ మనం డబల్ త్రిబుల్ అయిపోతాయి పనులు. అందుకని అలా ప్లాన్ చేసుకొని ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట. నేను చూసారా పూజ రూమ్లో దీపం పెట్టున్నాను కదా, అసలు అలవాట్లో పొరపాటుగా కాఫీ అక్కడ పెట్టాను, వెళ్ళి ఫ్యాన్ వేసాను. వెంటనే చూసుకోలేదు. జస్ట్ 1 మినిట్ తర్వాత చూసుకుంటే దీపాలు పూజ రూమ్లో వెలుగుతూ ఉన్నాయి కదా అని చెప్పి టక్కున ఫ్యాన్ ఆపేసాను. ఏంటో అలవాటు అయిపోయింది, చూసుకోలేదు. అలా కాఫీ తాగేసిన తర్వాత బట్టలు వేసున్నాను కదా, అవి కూడా రెడీగా ఉన్నాయి ఆరేయడానికి. సో ఫస్ట్ ఈ పని అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే లైట్గా ఎండ వస్తుంది, కానీ నాకు ఎందుకో డౌట్,
వర్షం పడుతుందేమో అని. సరే ఆ గాలికైనా ఆరుతాయి కదా అని బయట అయితే ఒక 3-4 బెడ్షీట్లు వేసాను. లోపల వైపు కూడా కొన్ని వేసాను. అలా వేస్తే ఏంటంటే బాల్కనీలో కింద వరకు వేస్తాం కదా, హాల్ అంతా డార్క్ అయినట్టు అనిపిస్తుంది. సో అందుకే చాలా లైట్లు అయితే అన్నీ వేసుకోలేదు నేను. వీడియో తీసుకుంటున్నాను కదా, అప్పటికే ఇక టెడ్డీ కూడా వచ్చింది. నేను బట్టలు ఆరేసిన తర్వాత గ్యాప్ తీసుకొని కిచెన్లో వంట ఫినిష్ చేశానండి. వంట కూడా ఫినిష్ చేసేసి కరెక్ట్గా 12 అయిపోయింది. టెడ్డీ కూడా వచ్చింది ఆ టయానికి. వీడియోకి కొంచెం హెల్ప్ చేయమంటే వీడియో తీస్తుంది. ట్రైపాడ్ పెట్టామనుకోండి లో అలా తీసుకోవాల్సి వస్తుంది, దగ్గరగా పెట్టి తీసుకోలేము. ఎందుకంటే ఇవి కొంచెం కబోర్డ్స్ హైట్లో ఉన్నాయి కదా, కంపల్సరీగా చైర్ వేసుకొని క్లీన్ చేయాలి. అలాగే కబోర్డ్స్ పైన కూడా అలా మీకు చూపిస్తున్నాను కదా, అక్కడ కూడా మొత్తం క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను. రెగ్యులర్గా క్లీన్ చేసే ప్లేసెస్ కాదు ఇవి, చేసినప్పుడే నీట్గా చేయాలి అని చెప్పి అలా చేస్తున్నాను. అండ్ షెల్ఫ్ లోపల ఏంటంటే క్రాకరీ యూనిట్లో కాలిన్ అది వేసి నీట్గా క్లీన్ చేశాను. టిష్యూస్తోనే క్లీన్ చేస్తున్నానండి, కొంచెం డ్రై అవుతాయి. అండ్ అవేంటంటే ఎక్కువ మార్క్స్ అవి తెలియదు అనమాట కొలీన్ వేసి క్లీన్ చేస్తున్నప్పుడు. ఆల్మోస్ట్ నేను క్రాకరీ యూనిట్కి సంబంధించిన గ్లాసెస్ కానీ కప్పులు కానీ అవన్నీ కిచెన్లోనే పెట్టుకుంటాను. ఇక్కడ కొంచెం తక్కువగా ప్లేస్ చేస్తా అనమాట. ఎందుకంటే ఎవరైనా వచ్చినా ఎక్కువ యూజ్ చేసేది నేను కిచెన్లోనే ఉంటాను కాబట్టి ఆ ఐటమ్స్ తీసుకొని యూజ్ చేసుకుంటాను. హాల్లోకి వచ్చి వాళ్ళ ముందు తీసి, మాకేంటంటే ఎస్పెషల్లీ హాలు ఒకటే ఉంది కదా, డైనింగ్ హాలు అలా కంబైన్డ్గానే ఉంటుంది, సపరేట్గా లేవు. కాబట్టి ఎవరైనా గెస్ట్లు వచ్చినా హాల్లోనే ఉంటారు కదా, ఎదురుగా క్రాకరీ యూనిట్ ఉంటుంది. సో అక్కడికి వచ్చి నేను కప్పులు తీయాలన్నా జ్యూస్ గ్లాసెస్ తీసుకోవాలన్నా వాళ్ళ ముందు ఎంబారసింగ్గా ఫీల్ అవుతాను. సో దట్ అందుకనమాట అన్ని కిచెన్లోనే పెట్టుకుంటాను. నేను అలా ఎక్కువ పెట్టను అనమాట. కొత్తవి అస్సలు వాడట్లేదు అనుకున్నవి మాత్రమే నేను ఇలా క్రాకరీ యూనిట్లో ప్లేస్ చేస్తున్నాను. అందుకే క్రాకరీ యూనిట్లో చాలా కొన్ని ఐటమ్సే పెట్టుకుంటాను. క్లీనింగ్ కూడా కొంచెం ఈజీ అవుతుందండి. కిచెన్ క్లీనింగే నాకు బాగా హెడ్ఏక్ వచ్చే పని నాకు. ఎందుకంటే 6 hours ఈజీగా పడుతుందండి. కింద కబోర్డ్స్ పర్వాలేదు కానీ పైన కబోర్డ్స్ అంతా కొలీన్ వేసి క్లీన్ చేయాలంటే చాలా కష్టం. ఒక గిన్నె ఉందనుకోండి, అలా ఒక గిన్నె పెట్టను, కింద ఒక 4-5 అలా సర్దుకుంటా అనమాట. చిన్న కిచెన్ కాబట్టి ఎక్కువ ఐటమ్స్ పట్టాలి, వాడినంత వరకు కిందే పెట్టుకుంటాను. వాడనవన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి లాఫ్ట్లో పెట్టున్నాను. క్రాకరీ యూనిట్ కంప్లీట్గా డీప్ క్లీన్ చేసుకున్నానండి. డైనింగ్ టేబుల్ లాగేసి ఇటు సైడు ఒక 2 షెల్ఫ్లు ఉంటాయి, అవి కూడా క్లీన్ చేసేసి, అలాగే ఇక టీవీ దగ్గరకు అయితే వచ్చాను. టీవీ కింద కబోర్డ్స్లో ఏంటంటే రైట్ సైడ్ ర్యాక్లో మొత్తం పూజా సామాన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా బుక్స్ అవి చదువుకుంటాను కాబట్టి రామాయణం, మహాభారతము అవన్నీ బుక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, జాగ్రత్తగా పెట్టుకున్నాను. పూజలో యూజ్ చేసే సామాన్ అన్నీ కూడా వన్ సైడ్ ఇలా కబోర్డ్లో అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం నీట్గా అనిపిస్తుంది. ఇక కొన్ని డైరీస్ అలా ఉన్నాయండి, అవన్నీ తీసి మీరు ఎదురుగా చూస్తున్నారు కదా ఈ బ్యాగ్లో పెట్టాను. కొన్ని డైరీస్ ఉన్నాయి, అలాగే కొన్ని లగేజ్ బ్యాగులు ఉన్నాయి. అవన్నీ కూడా కార్ డిక్కీలో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఈజీగా ఉంటుంది కదా, క్యారీ బ్యాగ్స్, వెజ్జీస్కి వెళ్ళినా అండ్ ఫ్రూట్స్కి వెళ్ళినా సరుకులకి వెళ్ళినా కూడా డిక్కీలో పెట్టేసామంటే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లకుండా సరిపోతుంది అనుకొని అలా బ్యాగ్ అయితే సర్ది అలా మూలకు పెట్టాను. సరే కిందకి వెళ్ళినప్పుడు పెట్టేయచ్చు అని చెప్పి కొన్ని న్యూస్ పేపర్లు కూడా తీసి పెట్టున్నాను, న్యూస్ పేపర్ అతనికి వెయ్యాలి. ఆ రోజు హాల్ మొత్తం డీప్ క్లీన్ చేసేసరికి ఈవినింగ్ 6 అయిందండి. రీసెంట్గా మేము కూర్గు వెళ్ళాం కదా, అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తెచ్చుకున్నానండి. ఈ కప్పు సూపర్ ఉంది తెలుసా. ఇందులో కొంచెం వాటర్ వేసి ఇలా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను, ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుందో. అండ్ అలాగే ఇక్కడ కూర్గని చెప్పి ఇంకొక స్టిక్కరు, అలా 3 అయితే తెచ్చుకున్నాను, బాగున్నాయి. ఆ రోజు డిన్నర్కి మాత్రం సేమియా ఉప్మా చేశానండి. చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఆ రెసిపీ చేయక. పిల్లల్ని అడిగాను, హ్యాపీగా వాళ్ళు కూడా తింటామని చెప్పారు కాబట్టి నాకు ఈజీ అయింది.
సర్దుకుంటే ఎలాగో టైర్డ్ అయిపోతాము, బాగా లేట్ అయిపోతుంది కదా, ఆ మాత్రం దానికే మళ్ళీ బయట నుంచి ఎందుకులే అని చెప్పి అనుకున్నాను. అలా కిచెన్లో డిన్నర్ చేస్తుంటేనే బయట మాత్రం విపరీతమైన రెయిన్ అసలు. ఒక మంచి పని ఏంటంటే ఆ రోజు డే టైంలో రెయిన్ రాలేదు, ఈవినింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఓకే, నా బట్టలన్నీ కూడా ఆరిపోయాయి, ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇంతకీ మీరు దులుపులు స్టార్ట్ చేశారా లేదా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. ఓకేనండి, ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.